పోతన భాగవతంలోని పరమ పవిత్రమైన నరసింహ ఆవిర్భావ ఘట్టము. అసలు నరసింహుడు ఎందుకు వచ్చాడు అంటే, హరి సర్వాకృతులను కలడంచు ప్రహ్లాదుడు భాషింప, సత్వరమున్ ఎందు లేడు లేడంచు దైత్యుండు దర్జింప, శ్రీ నరసింహాకృతి దాల్చే అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్తర గర్భంబులన్ అన్ని దేశంబులన్ ఉద్దండ ప్రభావంబునన్ అన్నారు పోతనామాచులు. అంటే తానంటూ ఒకడున్నాడు అని నమ్మిన భక్తుడి మాట నిలబెట్టడానికి భగవంతుడే దిగివచ్చాడు. నరసింహ రూపంలో అంతటా ఆకృతి దాల్చాడు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే స్తంభంలోంచి రావాలి, కిటికీలో ఉన్నాడా అంటే కిటికీలోంచి రావాలి, ఈ చెట్టులో ఉన్నాడా పుట్టలో ఉన్నాడా ఎక్కడ ఉంటే అక్కడి నుంచి రావాలి. ఆ విధంగా అంతా కూడా నరసింహాకృతి దాల్చి ఆ అచ్యుతుడు నిండిపోయినాడు సమస్త ప్రపంచంలో. ఎందుకు అంటే ఎక్కడ అడిగితే అక్కడి నుంచి వచ్చే విధంగా ఆ భక్తుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇక ఆ స్తంభంలోంచి ఆయన ఎలా వచ్చాడనేది రోమాంచితంగా సంస్కృత సమాస పదభూయిష్టంగా గద్యభాగంగా రాశారు పోతనామాచుల వారు ప్రహ్లాద చరిత్రలో. అది విందాం. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభమున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తమున మహామంటప స్తంభమున వేసిన వేటుతోడన దశ దిశలను మిణుంగురులు చెదరను చిటలి పెటలివడి బంభజమానంబగున మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్దోష వికాసంబులైన చటచట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారవ పుణ్యంబులు జంజన్యమానంబుల ఎగసి ఆకాశ కుహరంతరాళంబు నిర్వకాశంబు చేసి నిండినన్ పట్టుసాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు శివి ప్రముఖ సకలచరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగుల సంకాశ భాసుర చక్రచాప హలకులిస జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభినీధర కుంభీనస కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలవిజాత శుండాల శుండాదండమండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును ఘణఘణాయమాన మణికింకిణి గణముఖరిత మేఖలావలయవలైత పీతాంబర శోభికటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజపడ ధైర్య లతికా లవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతివాద భాసమాన నిశాత నకరతరముఖ నకరుండును శంఖచక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నినర్గళ అనేక నత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివళీయుత శిఖి శిఖరాభ పరిణద్ద బంధర కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిలతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విజృంభమాన సప్త జిహ్వాతులిత తరళ తరాయమాన విభ్రాజమాన జిహుండును మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపులవక్తర నాసికా వివరుండును నాసికా వివర నిశ్చర నిబిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతవ్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖజ్యోతమండల సదృశ సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుచ్యమాన తారకా గ్రహమండలుండును చక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనును ఘనతర గండశైల తుల్య కమనీయ గండభాగుండును సంచారాగ రక్తధారాధరమాలిక ప్రతిమహాబ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంద దండాయమాన వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కలోల శీకరాకార భాసుర కేసరుండును ప్రహ్లాద హిరణ్యకశ్యపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణ వీరరస సంయుతుండును మహాప్రభావుడునై ఆవిర్భవించిన నరసింహదేవుడు ఈ చెబుతున్న వారికి వింటున్న వారికి రక్ష 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 రక్ష. ఓం శ్రీ నృసింహాయ నమః. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ప్రచండమై ప్రభాతమై తుషారమై సమీరమై జ్వలించే పల్లవించే తెలుగువాడి హృదయం
పోతనామాచుల వారు సంస్కృత సమాస పద భూయిష్టంగా చెప్పిన నరసింహ ఆవిర్భావ ఘట్టము. ఇది చెప్పిన వారికి విన్నవారికి ఇద్దరికి కూడా నరసింహ కవచం సిద్ధిస్తుంది అనే ఫలశ్రుతిలో చెప్పబడింది. అంటే ఆ క్షణం నుంచి ఎవరైనా విన్నవారికి కానీ చెప్పిన వారికి కానీ అపకారం చేయాలనుకుంటే ఆ క్షణం నుంచే వారి పతనం ప్రారంభమవుతుంది అని చెప్పారు పోతనామాచులు ఫలశ్రుతిలో. అంత ఫలదాయకమై అదృష్ట యోగ రససంభరితమైన నృసింహ ఆవిర్భావ ఘట్టం చెప్పటం నా అదృష్టం, వినడం మీరు నాకు అందించిన ఆశీర్వచనం అని తెలియజేస్తున్న మీ సవినయ వ్యాఖ్యాత పి. మోహన్ కుమార్ గాంధీ. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.